హాయ్ అండి. ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా కొత్తిమీరని బాగు చేసుకోవాలి. పండాకులు గట్ట ఏమీ లేకుండా కింద వేర్లు అనేవి తీసేసుకొని సేమ్ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఈ విధంగా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి నీట్గా. మేము ఎక్సెస్ వాటర్ అనేది డ్రైన్ అయిపోవడానికి చిల్లి గిన్నె యూజ్ చేసుకున్నాం. వాటర్ అనేది మొత్తం డ్రైన్ అయిపోయింది అనుకున్నాక కొత్తిమీరని ఎండబెట్టుకోవాలన్నమాట. ఏ మాత్రం కొత్తిమీరలో వాటర్ ఉన్నా పచ్చడి పాడైపోతుంది కాబట్టి బాగా ఎండిపోయాకే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎండిపోయింది అనుకున్నాక ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూకుడులో కొత్తిమీరని వేయించుకొని పెట్టుకోవాలి. మేము దీనిలోకి బెల్లం కూడా వాడుకున్నాము. 1/2 కేజీ బెల్లం అన్నమాట చూపించింది. అది పాకం పట్టేసుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 చెంచాలు మెంతులు అదే గిన్నెలో ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చాక పక్కకు తీసేసుకొని రోట్లో దంచుకున్నాం అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం రోట్లో దంచుకున్నాం. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెసే అదైనా కూడా. ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు, ఒక 2 చెంచాలు జీలకర్ర, మీకు కావాల్సినన్ని వెల్లుల్లి, మేమైతే 5-6 రెబ్బలు వేసుకున్నాము. ఇలా వేసుకొని దంచేసుకొని ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా వేసుకొని దంచుకోవాలి. దీంట్లోకి 1 కేజీ కొత్తిమీర ఉంటే ఒక 1/2 కేజీ చింతపండు రసం అనేది పడుతుంది. సో ఆ కొలతలో మేము చింతపండు గుజ్జు కూడా దీనిలో వేసుకుని కలిపేసుకున్నాము. దీనికి పోపు కావాలంటే మీరు పోపు పెట్టేసుకుంటే అంతే, కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే.